కోర్టు వారు పలానా వ్యక్తి నిర్దోషాన్ని కొట్టేశారనుకోండి, మళ్ళా కోర్టుకి వెళ్తావా? వెళ్ళరు సార్ మళ్ళీ ఇంకోసారి తీర్పు ఇవ్వండి సార్ అంటే లాగిపెట్టి వండిస్తాడు. కోర్టులో ఆల్రెడీ నిర్దోషాన్ని తీర్పు తీర్చాడు, ఇంటికి పొమ్మన్నాడు, నీకు కేసు కొట్టేసామన్నారు. ఇంటికి వచ్చే సంతోషంగా ఉంటావా, ఏడుస్తూ కూర్చుంటావా? సంతోషం. కేసు కొట్టేక ముందు ఎలా ఉన్నావు? నిరుత్సాహంతో, బాధతో, ఏమవుద్దన్న భయంతో ఉన్నావు. ఇప్పుడు కేసు కొట్టేశారు అనండి, కేసు కొట్టేశారు, కొట్టేసినప్పుడు ఎలా వెళ్తావు ఇంటికి? సంతోషం. నవ్వొద్దన్నా నువ్వు వస్తుంటుంది. ఆ రోజు మాత్రం 32 పళ్ళు బయటే ఉంటాయి. ఎవరిని పలకరించినా నా కేసు కొట్టేశారని చాలా సంతోషంగా ఉంటాను. పాపాలు ఒప్పుకున్నప్పుడు కూడా ప్రభు నిన్ను క్షమించాడని తెలియగానే మళ్ళీ నువ్వు పాపిలాగా బాధపడుతూ ఉండకూడదు, నువ్వు సంతోషిస్తూ ఉండాలి. మరి మన కోర్టులో ఎలా కొట్టేస్తాను? దేవుని కోర్టులో నా పాపాలు నిన్ను బట్టి కొట్టే, ఇట్లా యేసుక్రీస్తు నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు కాబట్టి కొట్టేయమంటున్నాడు యేసయ్య.